నా పేరు సూర్యనారాయణ. నేను విశ్వవర్ధ హాస్పిటల్ నందు వర్క్ చేస్తున్నాను. సర్జరీ డిపార్ట్మెంట్‌లో. ఈరోజు టాపిక్ వచ్చేసి లాప్రోస్కోపీ బెనిఫిట్స్. లాప్రోస్కోపీ ఆపరేషన్ లేకపోతే బటన్ హోల్ ఆపరేషన్ అంటారు. ఈ లాప్రోస్కోపీ ఆపరేషన్ ఆర్ బటన్ హోల్ ఆపరేషన్ ఎవరికి చేస్తారు అంటే, కడుపులో అపెండిసైటిస్ ఉన్నా గానీ, పిత్తాశయంలో రాళ్ళున్నా గానీ, లేకపోతే కడుపులో గడ్డలున్నా గానీ, ఏమైనా క్యాన్సర్ కణాలున్నా గానీ, పేగులకు రంధ్రం పడినప్పుడు గానీ, ఆడవాళ్ళకి ముఖ్యంగా గర్భాశయ గడ్డలు గానీ, అండాశయ గడ్డలు గానీ లాప్రోస్కోపీ విధానం ద్వారా చిన్న, చిన్న రంధ్రం పెట్టి చేస్తారు. పాతకాలం పద్ధతిలో అయితే ఆపరేషన్ చేయడానికి చాలా పెద్ద కోతలు పెట్టేవి. చాలా పెద్ద కోతలు పెట్టడం వల్ల పేషెంట్ సర్జరీ చేసిన తర్వాత గూడా చాలా రోజుల వరకు నొప్పుండేది. వాళ్ళు రికవరీ కావడానికి కూడా చాలా టైం తీసుకునేది. వాళ్ళు రెగ్యులర్ వర్క్ చేయడానికి కూడా చాలా టైం తీసుకునేది. దాంతో పాటు వాటికి చీము పట్టే ఛాన్స్ కూడా ఉండేది పాతకాల పద్ధతిలో. ఇప్పుడైతే కొత్తగా వచ్చేసిన లాప్రోస్కోపీ విధానం వల్ల చిన్న రంధ్రం, చిన్న రంధ్రం అంటే 10 సెంటీమీటర్లు పెట్టాల్సిన కోతని ఒక సెంటీమీటర్‌లోనే రంధ్రం పెట్టొచ్చు. దీనివల్ల పేషెంట్‌కి సర్జరీ చాలా సింపుల్‌గా అవుతుంది. లోపల ఉన్న మనకి ప్రాబ్లమ్ కూడా బాగా అర్థమవుతుంది. కడుపు లోపల ఏమైనా గడ్డలున్నా, దానికి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా, చీమున్నా గానీ, ఆ గడ్డ సైజ్ ఎంతుంది, దాన్ని ఎంత తీయాలి అని చెప్పి చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇది చేయడం వల్ల మనకి కోత కూడా చిన్నగుంటుంది. సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ కంఫర్ట్‌గా ఉంటాడు. ఎందుకంటే కోత ఒక సెంటీమీటరే ఉంటుంది కాబట్టి, నొప్పి కూడా తక్కువుంటుంది. త్వరగా ఇంటికెళ్ళొచ్చు. హాస్పిటల్‌లో తక్కువ రోజులు ఉండొచ్చు. ఇంటికెళ్ళిన తర్వాత వాళ్ళు రెగ్యులర్ వర్క్ చేసుకోవచ్చు. రికవరీ ఛాన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. పుండ్లకు పట్టే ఇన్ఫెక్షన్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మన విశ్వభారతి నందు లాప్రోస్కోపీ ఆపరేషన్ రెగ్యులర్‌గా అన్ని కేసులకు చేయబడుతున్నాయి. అపెండిసైటిస్ గానీ, పిత్తాశయంలో రాళ్ళుండడం గానీ, గర్భాశయంలో గడ్డలుండడం గానీ, అండాశయంలో గడ్డలుండడం గానీ, పేగులకు రంధ్రం ఉండడం గానీ, ఇట్లా రెగ్యులర్‌గా లాప్రోస్కోపీ ఆపరేషన్‌లు ఆర్ బటన్ హోల్ ఆపరేషన్‌లు చేయడం జరుగుతా ఉంది. విశ్వభారతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపీ ఆర్ బటన్ హోల్ ఆపరేషన్స్ రెగ్యులర్‌గా జరుగుతా ఉన్నాయి. సో, ఈ ఆపరేషన్‌లు మనకి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా జరుగుతా ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.